తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భూమి కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని అన్నారు. పోరాటాల నుంచే రెవెన్యూ చట్టాలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజనులకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ధరణితో ఒక ఎంఆర్ఓపై పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశామని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ తెచ్చిన ధరణి తెలంగాణ ప్రజలకు పీడకలగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత తీసుకొచ్చిన పరిణామాలలో విఆర్ఓ విఆర్ఏలను తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ ప్రతినిధులుగా గ్రామాలలో ఉండే భూముల యొక్క సమాచారాన్ని సేకరించి మండల కేంద్రాలలో మండల రెవెన్యూ ఆఫీసర్సు లేదా తహసీల్దార్ దగ్గర భద్రపరిచారు. చాలా వరకు భూ వివాదాలు ఉన్న కోర్టు కేసుల్లో ఉన్న భూములు తప్పితే 95% భూములకు సంబంధించిన వివరాలు ప్రక్షాళన చేసి 4-5 దశాబ్దాలు ఈ భూముల యొక్క వివరాలను సేకరిస్తూ ప్రక్షాళన చేసి ప్రజలకు ఈ రికార్డులను అందుబాటులో పెట్టారు. ఉన్న పలంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల మెదడులో కదిలిన ఆలోచన 2020 భూముల యొక్క చట్టాలను అన్నిటిని కూడా ఆర్ఓఆర్ యాక్ట్ను మారవాలన్న ఆలోచన. రెవెన్యూ చట్టాలను మారవడమే కాదు, ఆనాడు ప్రవేశపెట్టిన ధరణి అనే ఒక యాప్ ఈ ప్రాంత ప్రజలకు రైతులకు ఒక పీడకలగా మారి ఇంతకుముందు మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఒక తహసీల్దార్ మీదనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు విధానాలనే అనుమానించి వీటన్నిటికీ కారణం రెవెన్యూ సిబ్బందే మూలమని చెప్పి ఆనాటి పాలకులు మిమ్మల్ని దోషులుగా మిమ్మల్ని దోపిడీదారు. పొద్దుటూరు పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా ఆపే ప్రసక్తి లేదని కడప జిల్లా పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారమే రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, ఈ పనులను వైకాపా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అడ్డుకోవాలని చూస్తున్నాడని ఎమ్మెల్యే ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మైదుకూరు రోడ్లోను కొరపాటు రోడ్లను పర్యటించి రోడ్ల విస్తరణ న్యాయబద్ధంగా చేయలేదు, ఎస్సీలు ఎస్టీలని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి విస్తరణ చేస్తున్నారని చెప్పడం జరిగింది. మళ్ళీ మాట్లాడే అర్హత నీకు లేదు, ఏదో సిగ్గుండాలా విగ్గుండాలంటే అంటారు. నేనైతే అట్లా మాట్లాడను. సంస్కారం ఉంది మాకు, సంస్కారవంతం కుటుంబంలో పుట్టినాం, సంస్కారవంతంగానే జీవిస్తున్నాం, సంస్కారవంతంగానే మా అంతమవుతాం. అంతే తప్పక నువ్వేదో రకరకాలుగా మాట్లాడుతా అంటే నువ్వు అవన్నీ కూడా ప్రజలు నమ్ముతారని అనుకుంటాడేమో. నువ్వు ఒక పెద్ద చీట్, నువ్వు ఒక పెద్ద మోసగానివని పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. రోడ్ల విస్తరణ చేస్తాం, పొరపాటు రోడ్లు విస్తరణ చేస్తాము, వినాయక నగరం రోడ్లు ఏ అయితే మాస్టర్ ప్లాన్లో వచ్చినాయో దానిని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ నెలాఖరు లోపల కలెక్టర్ గారితో ఒక మీటింగు, మన అనంతపురము ఆర్ఈడి వాళ్ళతో, మున్సిపాలిటీ వాళ్ళతో, తహసీల్దార్లతో అంతా మీటింగ్ పెట్టి ఏ రోడ్లు విస్తరణ చేయాలని నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్న వెంటనే రోడ్లు విస్తరణ చేస్తాం. విస్తరణ చేయకుండా అంటే నాగరికత ప్రపంచంలో విస్తరణ లేకుండా ఉండే విస్తరణ చేయకూడదనే వాని నువ్వు ఒకనివే. కడపలో ఎంత విస్తీర్ణం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తాను, వాన ఎంత. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై యేసుబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసును 20 లక్షలకు ఇవ్వకుండా మోసం చేశారని మర్రి రాజశేఖర్పై పోలీసులకు యేసుబాబు ఫిర్యాదు చేశాడు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న అరుంధతి హాస్పిటల్కు 40 మంది సిబ్బందిని కేటాయించారు. మొత్తం 50 లక్షలు ఇచ్చేందుకు రాజశేఖర్ రెడ్డి ఒప్పుకున్నారు. పలు దఫాలుగా 30 లక్షలను రాజశేఖర్ రెడ్డి చెల్లించారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే మల్లారెడ్డి అల్లుడు స్పందించలేదని బాధితుడు వాపోయారు. దీంతో డబ్బులు ఇవ్వడం లేదని పోలీసులను యేసుబాబు ఆశ్రయించాడు. రాజశేఖర రెడ్డిపై బిఎన్ఎస్ చట్టం ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ను ప్రారంభించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం భూ సవరణలు చేపడతామని ధరణి పేరుతో భూ పందేరానికి తెగబడ్డారని అన్నారు. దొరలు భూస్వాముల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చిందని, అది వారికి మాత్రమే ప్రయోజనాలు చేకూర్చిందని పేర్కొన్నారు. రైతులకు ఏమాత్రం ఉపయోగపడలేదు సరికదా అనేక అక్రమాలు జరిగాయని తెలిపారు. ఆనాటి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అంతేకాదు, ఆ చట్టము చేయటం కూడా చాలా విచిత్రంగా పేరుకు చట్టం అయితే చేశారు. ఆ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏమీ లేవు. దొరగారికి తెల్లవారుజామున ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాన్ని కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారి దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉండే విలేజ్ ఆఫీసర్ విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేదే వారి ఆదేశం. అలా చెయ్యలేదనే విఆర్ఏ వ్యవస్థని అర్ధరాత్రి ఒక కలమ పోటుతో ఆ వ్యవస్థని టోటల్గా డిమాలిషన్ చేసిన ఆ దొరవారు ప్రవర్తన మనకి తెలియంది కాదు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఆనాడు సుమారు ఆదిలాబాద్ నుంచి మొదలెట్టి మండు టెండలో పాదయాత్ర చేసిన ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కానీ, మా నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులందరూ ప్రతి వేదిక మీద చెప్పాం, ఇందిరమ్మ రాజ్యం మీ దీవెనలతో వస్తుంది, వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ధరణిని అరేబియా మహాసముద్రంలో ఇసిరేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం తప్పకుండా ప్రజలకి ఉపయోగకరమైన చట్టం. జనగామ జిల్లాలో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం మొత్తం తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన వరి పంటను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. 6 గాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి వర్షం పడి పంట మొత్తం నేలమట్టమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 1 ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని పల్లా కోరారు. ఫీల్డ్లో వాళ్ళు చూడాలి, వాళ్ళు వీడియో తీసుకోవాలి. ఆ వీడియో తీస్తున్నప్పుడు కూడా కింద మీరు ఇచ్చేసారంటే ఏం రాలిపోయిందని తెలుస్తుంది. ఎందుకంటే మంచి ఎవరు మళ్ళీ మన దాంట్లో కూడా అటు ఇటు లేకుండా నష్టపోయిన ప్రతి పంటకు మొత్తం కూడా ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత వేసింది, ఎంత చెప్పి వాళ్ళు రాసుకుంటారు. ఆ అమ్మాయి కూడా ఈ ప్రాంతం బిడ్డ, మొత్తం కూడా తెలుసు కాబట్టి, అందరూ తెలుసు కాబట్టి మొత్తం కూడా రైతు బిడ్డనే కాబట్టి ఎన్నడూ లేని విధంగా దరిదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక దురదృష్టకరమైన రోజు. మొత్తం వడగళ్ళ వానబడి మొత్తం పడడం కూడా అర్ధగంట మొత్తం రాళ్ళే పడ్డట్టు, అసలు నీళ్ళు అసలు అవుపల్లే మొత్తం. ఈ ప్రాంతంలో ఇది ఎల్లెంల గ్రామం, జనగామ రూరల్ మండలంలో ఉన్నది. ఈ ఎల్లెంల గ్రామం, దీని చుట్టుపక్కల ఉండే సిద్దంకి, పెంబర్తి, పెద్దరామంచెర్ల, పసరమడ్ల, ఈ అన్ని గ్రామాల్లో ఇప్పటికే కొంత మనకు బొమ్మకూరు లెఫ్ట్ కెనాల్ నుంచి వెళ్ళి రైట్ కెనాల్ నుంచి వెళ్ళి కొన్ని నీళ్ళు వస్తుంటే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అందువల్ల ఓ విధంగా నష్టం జరిగింది. కొంత పంట అనేది 20-30% ఎండిపోవడం జరిగింది, పశువులకు వదిలిపెట్టడం జరిగింది. ఒకవైపున ఆ నష్టం జరిగి ఉంటే ఏదైనా ఉన్న దాంట్లో ఇది వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే చివరికి ఇవాళ మొత్తం పూర్తి నష్టం జరిగింది. పూర్తి నష్టం అంటే ఇవాళ మీరు చూసినట్లయితే ఒకవేళ గింజ అయిన దగ్గర మొత్తం కూడా ఆ గింజ మొత్తం కూడా ఒక బరువుగా ఉన్న గింజ ఏది కూడా ఇలా నిలబడి లేదు. మొత్తం కూడా ఈ వరి కంకి మీద అయిన గింజలు అయినట్టు మొత్తం కూడా ఇట్లా ఒక పరిసినట్టే మొత్తం కూడా పడ్డాయి, మొత్తం దుషినట్టే అయింది మొత్తం. కాబట్టి ఇక్కడ నేను నిన్న సాయంత్రమే ఈ గ్రామాలకు సంబంధించిన కలెక్టర్ గారితో మాట్లాడినాం. వారు డిఏఓ గారితో, ఏడీఏ గారితో, ఏఈఓలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు కూడా రాత్రి మొత్తం కూడా వాళ్ళు కొద్దిగా రాత్రి చీకటైంది కాబట్టి వాళ్ళ పొద్దున్న నుంచి కూడా అందరు ఫీల్డ్లో ఉన్నారు. ఏఈఓ గారు, ఏడీఏ గారు, అట్లనే డిఓ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసరు,
వాళ్ళు మొత్తం కూడా ఇక్కడికి వచ్చిండ్రు. ఒకరు పెంబర్తిలో ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. నేను ఇప్పుడే కలెక్టర్ రిజ్వాన్ బాషా గారితో కూడా మాట్లాడినా. అదేవిధంగా మన వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు గారితో కూడా ఇదే ఫీల్డ్లో నుంచి మాట్లాడినాం. విశాఖపట్నం జిల్లా దేవరపల్లి వాటర్ ఫాల్స్లో పడి 2 వ్యక్తులు మృతి చెందారు. 6 యువకులు స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ను సందర్శించడానికి వెళ్లారు. అనంతరం డ్యాంలో 2 వ్యక్తులు కొట్టుకుపోయారు. రెస్క్యూ టీం మృతదేహాలను బయటికి వెలికితీశారు. మృతులు విశాఖ నగరంలోని పండ వీధికి చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.